వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి? 2025 సంవత్సరంలో ఫిబ్రవరి 20, 21, 22 తేదీలలో కుంభరాశి వారి యొక్క జీవితంలో జరగబోయేది ఇదే. మీ రహస్యం బయటపడబోతుంది. వెంటనే చూడండి, లేదంటే నష్టపోతారు. అలాగే మీ జీవితానికి సంబంధించినటువంటి ఏ రహస్యం బయటపడబోతుంది, అలాగే ఈ 3 తేదీలలో మీ జీవితంలో ఎటువంటి మార్పులు, చేర్పులు అనేవి జరగబోతున్నాయి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ సింబల్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే అన్ని నోటిఫికేషన్స్ ప్రతి వీడియోకి కూడా నోటిఫికేషన్ అనేది వస్తుంది కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. విషయంలోకి వెళ్తే, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ. ధనిష్ట 3, 4 పాదములు, శతపీత నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వారందరినీ కుంభరాశి వారు అంటాము. ఈ కుంభరాశికి అధిపతి శని భగవానుడు. ముందుగా మనం వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గమనిస్తే గనక, కుంభరాశి వారు రహస్య ఉన్నది అస్సలు బయట పెట్టరు. అలాగే ఇతరుల విషయాలను కూడా గోప్యంగానే ఉంచుతారు. గూఢాచార్యానికి, సమాచార సేకరణకు విలక్షణమైన పద్ధతులను వీరు సేకరిస్తారు. వీరి వద్ద అబద్ధాలు చెప్పటం చాలా కష్టమని చెప్పుకోవాలి. ఇతరులు చెప్పే విషయాలలో నిజాలను తొందరగా గమనిస్తూ ఉంటారు. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా నిజాయితీగానికి ఇష్టపడుతుంటారు. చాడీలు చెప్పే వారి వల్ల వీరి జీవితంలో ఎక్కువగా నష్టపోతూ ఉంటారు. రోజుకు ఒకసారిగా సిద్ధాంతాలను మార్చుకునే మనస్తత్వం వీరికి ఉండదు. ఈ సిద్ధాంతాలకు వేరే కట్టుబడి ఉంటారు. ఎటువంటి పరిస్థితులు వచ్చినా కానీ ఆ సిద్ధాంతాలను అస్సలు వదిలిపెట్టరు. మంచితనం, పట్టుదల కూడా ఎక్కువగానే ఉంటుంది. వైవాహిక జీవితానికి ముందు జరిగిన కొన్ని సంఘటనలలో జీవితంలో మంచికి దారితీస్తాయి. వీరి యొక్క జీవితంలో చాలా సమస్యలతో బాధపడుతున్నారు. ఈ మధ్యకాలంలో అస్సలు సమస్యల కాలంలో చుడిగుండాలలో చిక్కుకొని ఉన్నారు. మీరు ఒక సమస్యకి పరిష్కారం కనుక్కొని ఉంటుంది. దీనికి కారణం ఏంటో తెలియక మీరు బాధపడుతూ ఉన్నారు. ఒకే వ్యక్తి వల్ల తీవ్రమైన బాధలు అనేవి పడుతున్నారు. ఇరుగు పొరుగును ఉన్నటువంటి వ్యక్తి కానీ, మీరు పనిచేసే చోట వ్యక్తి కానీ మీకు కొన్ని సమస్యలను సృష్టించటానికి ప్రయత్నం చేస్తున్నారు. మీతో గొడవలు పెట్టుకోవాలని చూస్తున్నారు. మీరు సంతోషంగా ఉండకూడదు అని చూస్తున్నారు. ఆ వ్యక్తి వలన మీ జీవితంలో ఇదివరకు కూడా చాలా సమస్యలను ఎదుర్కొంటూ వస్తున్నారు. ఇప్పుడు కూడా వారి వల్ల చాలా సమస్యలను ఎదుర్కోబోతున్నారు. అలాంటి వారి జీవితంలో ఒక అద్భుతం జరగబోతుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఫిబ్రవరి 20, 21, 22 తేదీలలో వారిపైన మీరు ప్రతీకారం తీర్చుకునే ఒక మంచి అవకాశం అయితే ఆ భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడు. నుండి చాలా రోజుల నుండి బాధపడుతున్నారు. మీ యొక్క జీవితంలో వారి నుండి చాలా బాధలు అనేవి పడుతున్నారు. వారిని ఒక్క మాట అనటానికి కూడా మీరు భయపడే పరిస్థితులు కూడా ఉన్నాయి. అలాంటి వారి యొక్క జీవితానికి సంబంధించిన విషయం అనేది బయటపడుతుంది. ఆ రహస్యాన్ని మీరు అవకాశంగా తీసుకొని వారిపైన ప్రతీకారం తీర్చుకునే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అంటే వారు ఎప్పుడు అయినా మిమ్మల్ని అణగదొక్కటానికి ప్రయత్నం చేస్తున్నారు. యొక్క జీవితానికి సంబంధించి పర్సనల్ విషయాలను బయటపెట్టి మిమ్మల్ని అగౌరవపరచటానికి, అవమానించటానికి వారు చాలా రోజుల నుండి ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి సందర్భాలు కూడా మీ జీవితంలో చాలానే జరిగాయి అని చెప్పుకోవాలి. మీ జీవితంలో జరిగినటువంటి చిన్న పొరపాట్లైనా సరే వారు అవకాశంగా తీసుకొని దాన్ని హైలైట్ చేస్తూ ఉంటారు. మిమ్మల్ని అటువంటి వారి యొక్క జీవితానికి సంబంధించి
రహస్యమైతే ఇప్పుడు తెలుస్తుంది. వారు జీవితంలో ఉన్నటువంటి మీకు తెలియబోతుంది. బయట వ్యక్తి వలన తెలుసుకోబోతున్నారు. ఇంతకుముందు మీరు వారికి భయపడ్డారు కానీ వారితో గొడవ పెట్టుకోవాలి అన్నా కూడా చాలా ఆలోచించుతూ ఉన్నారు. కానీ ఈ 3 రోజుల్లో మీకు తెలిసేటటువంటి రహస్యం మీకు చాలా ధైర్యాన్ని ఇస్తుంది. వారి యొక్క రహస్యం బయటపడటం కారణంగా వారికి చక్కటి గుణపాఠాన్ని మీరు నేర్పించబోతున్నారు అని చెప్పుకోవాలి. ఈ అవకాశాన్ని ఆ భగవంతుడే మీకు ప్రసాదించాడు. ఎంతో కాలంగా మీరు వారి నుండి బాధపడుతున్నారు కాబట్టి ఈ 3 రోజులలో మీకు ఒక మంచి అవకాశాన్ని భగవంతుడు ఇచ్చాడు. అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకొని వారు మీ జోలికి రాకుండా ఉండే విధంగా ఒక చక్కటి గుణపాఠాన్ని మీరు నేర్పించండి. అంటే ప్రతీకారం తీర్చుకోవటం వలన ఉపయోగం అనేది ఉండదు కానీ వారికి గుణపాఠం నేర్పించటం వలన మీ జోలికి రావాలి అంటేనే భయపడుతూ ఉండాలి. కాబట్టి ఈ విషయంలో కుంభరాశి జాతకులు తగిన జాగ్రత్తను తీసుకోవాలి. అలాగే ఈ 3 రోజుల్లో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను కూడా తీసుకోబోతున్నారు. కుంభరాశి వారు వ్యాపారస్తులు వ్యాపార అభివృద్ధికి సంబంధించి కొంతమందికి ముఖ్యమైన వ్యక్తులతో ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే తీసుకుంటారు. వ్యాపార జీవితానికి సంబంధించి మీరు తీసుకునే నిర్ణయం భవిష్యత్తుకు సంబంధించి మంచి చేసేదిగా ఉండబోతుంది. జీవితంలో కొన్ని సానుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ కొన్ని ప్రతికూల ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి. తోటి ఉద్యోగస్తులు చిన్న చిన్న గొడవలు పెద్దవిగా మారే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇది మీ ఉద్యోగ జీవితంపై మానసిక జీవితంపై కూడా ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి ఈ విషయంలో మీరు తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే నూతన ఉద్యోగస్తులు ఉన్నారో వారికి ఈ 3 రోజులలో అయితే మంచి అవకాశం అయితే లభించబోతుంది. వారికి సంబంధించి మెయిల్ రిసీవ్ చేసుకుంటారు లేదా కాల్స్ అనేవి రిసీవ్ చేసుకుంటారు. ఇది మీకు చాలా మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. భవిష్యత్తులో మీరు మంచి ఫలితాలను సాధించటానికి మీకు ఉపయోగపడుతుంది. అలాగే ఈ కుంభరాశి వారికి ఈ 3 రోజులలో నూతన వ్యక్తి పరిచయం కూడా ఉంటుంది. అది స్త్రీ కానీ పురుషుడు కానీ వారి పరిచయం మీ యొక్క జీవితంలో ఊహించని మార్పులైతే తీసుకొని వస్తుందని చెప్పుకోవాలి. దూర ప్రయాణాలు చేసేవారు అపరిచిత వ్యక్తుల వలన మోసపోయే ప్రమాదం జరిగే అవకాశాలు ఈ 3 రోజులలో కనిపిస్తున్నాయి. ఈ 3 తేదీలలో చాలా జాగ్రత్త వహించండి. రాత్రి సమయంలో ఎవరైనా లిఫ్ట్ అడిగినా సరే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ 3 రోజులలో ఒక వ్యక్తి కారణంగా మీకు మోసం జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈ రాశివారు ఈ 3 రోజులలో మంచి ఫలితాలను పొందటానికి శివారాధన చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.